హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. జోగి జోగి రాసుకుంటే బూడిదైనట్టు ఈ రోజు అలాంటి మ్యాచ్ ఒకటి జరిగింది. 9th ప్లేస్ వర్సెస్ 10th ప్లేస్. విచిత్రం ఏంటంటే మ్యాచ్ అయినా కూడా ఎవరి ప్లేసులు మారలేదు అనుకుంటా కదా. మాది పైకి వెళ్ళింది 8th. వావ్. అరే అన్ని రన్స్ తో గెలిచినా కూడా 8th ప్లేస్ లోనే ఉన్నారేంట్రా మీరు? అన్ని రన్స్ ఏంట్రా, గెలిచింది 30 రన్లేరా. 30 రన్లు T20లో. మరి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి అదంతా ఘోరంలే. కాదు, నిన్నేమో SRH టేబుల్ టాపర్ ఇప్పుడు దాకా ఓడిపోని టీంని కొట్టి ధైర్యంగా కాళ్ళు ఎగరేస్తే, ఈ రోజు మా అరవింద్ అన్న బాటమ్ లో ఉన్న టీంని కొట్టి కాళ్ళు ఎగరేయాలి. ఏం పర్లేదు, చాలా పాజిటివ్స్ ఉన్నాయి మ్యాచ్ లో. వరుసగా రెండో విన్. లాస్ట్ మ్యాచ్ లో కంటే ఈ మ్యాచ్ లో ఇంకా బౌలింగ్ బాగా వేశారు. ఓన్లీ కన్సర్న్ అది తర్వాత మాడదాంలే. సంజు శాంసన్ ఎప్పట్లాగే బ్యాటింగ్ చేయడం, ఆయుష్ మాత్రే. సో ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, లాట్ ఆఫ్ పాజిటివ్స్. వీడియోలకి ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో వెళ్లే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ తో పక్కా షేర్ చేయండి. అండ్ విల్ బి మాకు కూడా మంచి ఏమంటారు ఇంట్రెస్ట్ ఎక్కువ వీడియోస్ చేయడానికి చేసుకుంటే. సో టాస్ గెలిచింది KKR అవుట్ టు బౌల్. సో సిఎస్కే మళ్ళా బ్యాటింగ్. కానీ ఒకటైతే మారలేదు, గెలుస్తున్నాం కానీ ఆ రుతురాజ్ మాత్రం అట్లాగే ఆడుతున్నాడు. రుతురాజ్ ఒకటే కూడా ఎట్లా అంటే, రుతురాజ్ వికెట్ అయిన తర్వాత ఏదో 10 బ్యాట్స్మెన్ తో ఓన్లీ 9 వికెట్స్ కోసం ఆడుతున్నట్టుంది. ఇక్కడ రుతురాజ్ వికెట్ ఫ్రీ వికెట్ అయిపోతుంది. నాట్ కాంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్. రుతురాజ్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో అదొక్కటే మైనస్. కాదు, అవన్నీ పక్కన పెడితే రుతురాజ్ ఈరోజు క్యాచ్ కూడా మిస్ చేశాడు, ఈ సింపుల్ క్యాచ్. అది నెక్స్ట్ మాట్లాడదాం, దాని గురించి కూడా, మా ఫీల్డింగ్ గురించి కూడా మాట్లాడాలి. సంజు వన్స్ అగైన్ చాలా మంచి ఫ్లో లో కనపడ్డాడు. చాలా ఆర్గనైజ్డ్ గా ఆడాడు ఇవాళ. ఏదో ఊపేద్దాం అన్నట్టు కాకుండా ఒక స్టేబుల్ గా ఆడదాం అనుకున్నాడు. మంచి స్టార్ట్ దొరికింది. వికెట్ పడగానే వచ్చిన ఆయుష్ మాత్రే అసలు ఏమన్నా ఆడాడా. అసలు ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా పవర్ ప్లే లో పక్కా ఒక 200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. పవర్ ప్లే మంచి స్కోర్ ఇస్తున్నాడు. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అవుతున్నాడు. పవర్ ప్లేలో 72 రన్స్ వచ్చాయి, అరౌండ్ 12 రన్ రేట్ ఉంది. సో అక్కడి నుంచి కొద్దిగా తగ్గింది అనమాట. వన్స్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఆయుష్ మాత్రి అవుట్ అవడం అండ్ దివాల్ ప్రవేశ్ అండ్ సంజు శాంసన్ స్టడీగా రిస్క్ తీసుకుండా అండ్ వరుణ్ చక్రవర్తిని మెల్లగా ఆడుకున్నారు వికెట్స్ పడకుండా. అక్కడే కొద్దిగా స్లో అయింది, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేది స్కోరు. లాస్ట్ లో కూడా అంత స్కోర్ రాలేదన్న. లాస్ట్ లో కూడా స్కోర్ రాలేదు. నేను ఇంకా 220, 230 వెళ్తుంది అనుకున్నా, కానీ అంత స్కోర్ రాలేదు. పవర్ ప్లే వచ్చిన స్టార్ట్ కి యాక్చువల్ 200+ వెళ్తాయి అనుకున్నా. బట్ మధ్యలో సంజు శాంసన్ ఆడుతున్నాడు కానీ బాగా 150 స్ట్రైక్ రేట్ తో ఆడింది వల్ల. రుతురాజ్ కూడా నాకు తెలిసి మిడ్ సీజన్ ఇంజరీకి చాలా దగ్గరలో ఉన్నాడు. ఫేక్ మిడ్ సీజన్ ఇంజరీ. పర్లేదు, హీ విల్ కమ్ బ్యాక్. టీం అంతా బాగుంటుంది. రుతురాజే కదా మైనస్. రుతురాజ్ కూడా కంబ్యాక్ ఇస్తే, ఫామ్ లోకి వస్తే చాలా బాగుంటది. అండ్ నేను అదే అనుకుంటున్నాను. ఒకటే కాదు బాగా ఆడింది, తీసే సంజు కెప్టెన్ చేయొచ్చు కదా అనుకుంటున్నా. బ్రో కెప్టెన్ అంత ఈజీగా ఎందుకు తీస్తారు బ్రో? పర్లేదు, లాంగ్ రోప్ ఇస్తారు, హీ విల్ కమ్ బ్యాక్. అండ్ మిడిల్ ఆర్డర్ లో యాక్చువల్ గా ఇవాళ సర్ఫరాజ్ రావడం మంచి స్టార్ట్ ఇచ్చాడు, కానీ తర్వాత సర్ఫరాజ్ స్ట్రగుల్ అయ్యాడు. శివం దూబే బాగా స్ట్రగుల్ అయ్యాడు. వచ్చిన వాళ్ళంతా తర్వాత అంతా స్ట్రగుల్ అయ్యారు. KKR వాళ్ళు మంచి ప్లాన్ తో వచ్చారు. వాళ్ళు మంచి అవుట్ సైడ్ యార్కర్లు వేసారు, అవుట్ సైడ్ ఆఫ్ యార్కర్స్. సో వాళ్ళు బౌండరీస్ కొట్టడానికి ఛాన్స్ లేకుండా పోయారు. లాస్ట్ 3-4 ఓవర్స్ చాలా తక్కువ రన్స్ వచ్చాయి. ఎగ్జిక్యూషన్ బాగా చేశారు. వైడ్లు ఎక్కువ వేసినా గానీ ప్లాంక్ తగ్గట్టేసాడు. ప్లస్ లూజ్ బాల్స్ కూడా, ఫుల్ టాస్ కూడా కనెక్ట్ చేయలేదు శివం దూబే లాస్ట్ లో. కార్తిక్ మంచి పేస్ తో వేసాడు ఈ రోజు. కార్తిక్ త్యాగి యాక్చువల్ గా స్పెల్ డిఫరెన్స్. స్కోర్ 200 దాటకపోవడానికి 4 overs అరౌండ్ 28 అంత ఇచ్చాడు అంతే. 2 వికెట్స్ తీసాడు, మెయిన్ సంజు శాంసన్ వికెట్. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు కార్తిక్ త్యాగి కూడా. సో అట్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇట్ వాజ్ డీసెంట్ స్కోర్, వెరీ గుడ్ కంబ్యాక్ బై KKR. సో నెక్ టు నెక్ ఉండే, KKR విన్ అవడానికి చాలా మంచి ఛాన్స్ ఉంది బిలో 200 కాబట్టి. బట్ మా వాళ్ళు స్టార్ట్ చేసిన విధానం,
మళ్ళీ ఎందుకో వీళ్ళు స్ట్రాటజీ మార్చి నరేన్ ఓపెనింగ్ పంపించారు కేకేఆర్ వాళ్ళు. వర్కౌట్ అవ్వట్లే కదా, సో గెలవట్లేదు అని చెప్పి కొద్దిగా మార్చారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వాల. మా స్టార్టింగ్ లో మంచి బౌలింగ్ స్వింగ్ అయింది యాక్చువల్గా అంశుల్ కాంబోజ్ కి. వాళ్ళ యాక్చువల్ గా మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫుల్ వేయలేదు యాక్చువల్ గా, అంతా గుడ్ లెంత్ బాల్స్ షార్ట్ బాల్స్ వేసారు. అంశుల్ కాంబోజ్ స్టార్ట్ చేయడమే స్వింగ్ అవుతుందని అర్థమైంది ఏంటో ఫుల్ వేసాడు, స్వింగ్ అయింది. ఫిన్ అలన్ వికెట్ పడడం మెయిన్, దానివల్ల స్కోర్ రన్ రేట్ అనేది పడిపోయింది. కానీ కేకేఆర్ వాళ్ళు చూడడానికి బాగుంది, మొత్తం టీం బాగుంది, కానీ సేమ్ ఎంఐ వాళ్ళు బడా పేర్లు ఉన్నాయి, కానీ అంత స్కోర్ రావట్లేదు. రఘువంశీ మిడిల్ ఆర్డర్ లో ఏదో వికెట్స్ పడినప్పుడు 130, 140 రేట్ తో నిలబెడుతున్నాడు, కానీ అంత ప్రాపర్ హిట్టింగ్ రావట్లే. తర్వాత రింకు సింగ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాం ఫినిషర్ అని, రింకు సింగ్ రావట్లే. రోమన్ పవర్ అంతే. ఆడుతున్నాడు. వాళ్ళ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇండియన్ బ్యాట్స్మెన్ మెయిన్ రహానే పర్లే బాగానే ఆడుతున్నాడు, ఇవాళ ఫెయిల్ అయ్యాడు ఓపెనింగ్ లో. ఫిన్ అలన్ వాళ్ళకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావట్లేదన్న. ఫస్ట్ మ్యాచ్ వచ్చింది మెయిన్ గా ఫిన్ అలన్ యాక్చువల్లీ వాళ్ళకి పవర్ ప్లే లో కొంచెం స్ట్రైక్ ఇచ్చిండు అనుకో మంచి కొట్టి, సో తర్వాత వాళ్ళకి బ్యాటర్స్ ఉన్నారు కొట్టడానికి. బట్ మెయిన్ గా ఫిన్ అలన్ అవుట్ అవడం తోటి రహానే మీద ప్రెషర్ పడిపోయి రహానే కూడా స్లోగా ఆడాల్సి వస్తుంది తక్కువ స్ట్రైక్ రేట్ తో. సో అది మెయిన్. ఇంకో కన్సర్న్ ఏంటంటే రింకు సింగ్ ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలే. వాళ్ళకి చాలా క్రూషియల్ ప్లేయర్ రింకు సింగ్. మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకి మంచి స్కోర్ మొమెంటం అనేది ఉండాలంటే రింకు సింగ్ ఆడాలి, రింకు సింగ్ పర్ఫామ్ చేయట్లే. దానికి తోడు ఇవాళ మ్యాచ్ లో స్పిన్నర్స్ కి యాక్చువల్ గా చాలా బాగుపడింది వికెట్, చాలా యూస్ఫుల్ అయింది వాళ్ళకి కానీ. వాళ్ళు వేసినప్పుడు సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తికి కానీ, మేము వేసినప్పుడు నూర్ అహ్మద్ అండ్ అఖిల్ హుసేన్ చాలా బాగా వేశారు. ఎక్కువ రన్స్ ఇవ్వలేదు, 3 వికెట్లు తీశాడు నూర్ అహ్మద్. సో మిడిల్ ఓవర్స్ లో ఫస్ట్ 10 ఓవర్స్ రాలేదు రన్స్, మిడిల్ ఓవర్స్ లో వీళ్ళు కంట్రోల్ చేశారు. సో డెత్ కి వచ్చేసరికి లాస్ట్ 5 ఓవర్స్ లో అరౌండ్ 90 కొట్టాలి, ఇంకెవరు కొడతారు, అప్పటికి 6 వికెట్లు పడిపోయినాయి. అండ్ ప్లస్ డెత్ బౌలింగ్ కూడా మా వాళ్ళు బాగా ఎగ్జిక్యూట్ చేశారు ఈసారి, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంశుల్ కాంబోజ్ మెయిన్ గా యార్కర్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఓన్లీ మైనస్ ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్, తన పేరు గుర్తురాట్లే నాకు, తను ఒక్కడు మిస్ అయ్యాడు, కానీ ఓవర్టన్ కూడా యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయకపోయినా కొద్దిగా పర్లేదు, డీసెంట్ గానే వేసాడు. సో ఇట్స్ వెరీ గుడ్. నువ్వేం సిఎస్కే ఫ్యాన్ రా, మీ ప్లేయర్ పేరే నీకు పలకడం సో వాట్రా అయితే ఏముంది, కొత్తగా వచ్చాడు, పేరు పలకడం రాబోనేది నా పర్సనల్ ఇష్యూ రా, నేను మర్చిపోతాను. దానికి ఫ్యానిజం కి ఎట్లా తీసుకో. అరే ఫ్యాన్ అన్నప్పుడు గట్టిగా ఫాలో అవ్వాలి, దగ్గర నుండి ఏ ప్లేయర్ ఎట్లా వేస్తాడు, ఎట్లా బౌలింగ్ చేస్తాడు. నాకు పేర్లు గుర్తుండవు బ్రో, ఓకేనా, గుర్తుంటాయి వాళ్ళకి. అండ్ ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఇవాళ ఫీల్డింగ్ 3 క్యాచ్లు వదిలేశారు, మిస్ ఫీల్డ్స్ చేశారు. ఫీల్డింగ్ అసలు చాలా వరస్ట్ గా ఉండింది ఇవాళ. రహానే అండ్ రఘువంశ్ ఇద్దరు 2 ఛాన్సులు ఇచ్చారు, అది డ్రాప్ చేసినా కూడా మళ్ళా క్యాచ్లు ఇచ్చారు. అండ్ ఇంకోటి కేకేఆర్ కూడా అన్ని డబ్బులు పెట్టి గ్రీన్ ని తీసుకున్నారు, గ్రీన్ కూడా అసలు ఈ సీజన్ ఏం ఆడలేదు. బౌలింగ్ నాకు తెలిసి లాస్ట్ మ్యాచ్ చేసిండు, ఇవాళ స్టార్టింగ్ మంచి స్వింగ్ అయింది, కానీ అయినా గట్టి కొట్టిండు గ్రీన్ ని. అండ్ బ్యాటింగ్ లో కూడా మళ్ళీ వాళ్ళు ఆర్డర్ మార్చారు, మొన్నటి వరకు నెంబర్ 1 వచ్చి ఇవాళ సునీల్ నారాయణ్ టాప్ ఆర్డర్ వచ్చేసరికి క్యామరన్ గ్రీన్ ఇక్కడ నెంబర్ 6 లో వచ్చిండు. ఇవాళ నాకు తెలిసి వాళ్ళకి ఇంకొక 2 మ్యాచెస్ అయిన తర్వాత సెట్ అయితేమన్నా టీం, అప్పటి వరకు ఈ ఓటమి బాటే పడతారు. నాకు తెలిసి కేకేఆర్ ఆ సీజన్ అయిపోయింది, 5 మ్యాచ్ల్లో 1 పాయింట్ గెలిచి వచ్చారు. నాకు తెలిసి వాళ్ళకి నెట్ రన్ రేట్ కూడా మరీ మైనస్ లో ఉంది. ఈ మిరాకిల్ అయితే తప్ప వాళ్ళు క్వాలిఫై అవ్వడం చాలా కష్టం ఈసారి. ఇంకోటి మీరు గమనించారా, లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి అసలు ఆ రివ్యూస్ కి, వైడ్ రివ్యూస్ కి అది చూడడానికి చాలా చిరాకు వేస్తుంది. లాస్ట్ ఓవర్స్, ఎక్స్పెషల్ లాస్ట్ 4 అవర్స్ ఎంత ల్యాగ్ అవుతుందంటే, మ్యాచ్ అయిపోవడానికి 11:30, 11:40 అవుతుంది. అబ్బా, ఏంటంటే ఒకవేళ బ్యాటింగ్ చేస్తున్న సైడ్ వైడ్ ఇచ్చారు అనుకో, వీళ్ళు రివ్యూ చేస్తారు, ఇవ్వలేదనుకో వాళ్ళు రివ్యూ చేస్తారు, ఏదో విధంగా రివ్యూ అయితే అవుతుంది. కాదు, అప్పుడప్పుడు వైడ్ రివ్యూస్ కానీ నో రివ్యూస్ కానీ అంత ఆబ్వియస్ ఉన్నాక కూడా మళ్ళీ కావాలని చెప్పి, బాల్ ట్రాజెక్టరీ కావాలని చెప్పి మళ్ళీ ఎంపైర్స్ అక్కడ టైం తీసుకుంటున్నారు. దానివల్ల చాలా డిలే అవుతుంది యాక్చువల్లీ మ్యాచెస్. ఒక్కొక్క ఇన్నింగ్స్ 2 అవర్స్ నుంచి ఆడుతున్నారు, 20 అవర్స్.
యా ఓకే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సిఎస్కే ఇంకొక 2 పాయింట్స్ 4 పాయింట్స్ ఇప్పుడు 8th పొజిషన్ లో ఉంది. ఓన్లీ మైనస్ ఏంటంటే నెట్ రన్ రేట్. ఫస్ట్ మ్యాచ్ లో వచ్చిన నెగిటివ్ నెట్ రన్ రేట్ వల్ల 2 మ్యాచ్లు గెలిచినా గానీ ఇంకా 8th పొజిషన్ లోనే ఉంది. సో ఎలా అయిపోతుందంటే పక్క 8 మ్యాచెస్ గెలవాలి. నెట్ రన్ రేట్ తో 7 మ్యాచెస్ గెలిచినా గానీ క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదు. సో మిగతా 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి. నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోనో గుర్తుంది. మీతోనే యాక్చువల్లీ మంచి స్కోప్ ఉంది. అదే నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్, తర్వాత ఎంఐ, తర్వాత జీటీ. టాప్ టీమ్స్ కాదు ఏవి. సో మంచి స్కోప్ ఉంది 3 మ్యాచ్లు గెలవడానికి. టాప్ టీమ్స్ కావు ఏదంట. మాది నంబర్ 4, మీ నంబర్ 8 టేబుల్లో. పాయింట్స్ ఎన్నిరా? పాయింట్స్ మ్యాటర్ కదా అక్కడ. టేబుల్లో పొజిషన్ ఏంటి? టేబుల్లో పొజిషన్ డిఫరెన్స్ అంతే. వద్దు ఈ కబుర్లు వద్దు, చూసుకుందాం. పాయింట్ రా. సాటర్డే రోజు తెలిసిపోద్ది ఎవరు ఎక్కడ ఏ టేబుల్ లో ఉంటారు, పాయింట్స్ అని ఉంటాయో. గాయస్ ఎవరికైనా 2 టికెట్లు దొరికితే మాకు కొంచెం షేర్ చేసి మేము మ్యాచ్ వెళ్ళి చూస్తాం. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే. ఎవరైనా వెళ్తున్నారా సాటర్డే మ్యాచ్ కి? డూ కామెంట్ చేయండి. Yeah, so see you in the next video guys. Until then, see you, tata, bye bye. Bye bye.